నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ నేను మహేశ్వరి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం సూపర్ 6 పథకాలు గోవిందా గోవిందా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నిరసన ర్యాలీకి దిగిన అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ అధికారులకు రక్షణ కల్పించాలి అని డిమాండ్ సామాన్యులకు ఊరటగా లోక్ అదాలత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సేవలు ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు ఉరికంబాన్ని ముద్దాడిన భరతమాత ముద్దుబిడ్డ అంటూ జేజేలు వైభవంగా ఆదిత్యుని కళ్యాణం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు మనిషి మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పేర్కొన్నారు. శనివారం వరల్డ్ హార్ట్ దినోత్సవం సందర్భంగా తిరుమల మెడికోవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కోట వద్ద ర్యాలీని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నగర మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ ర్యాలీ కోట వద్ద నుంచి తిరుమల మెడికోవర్ ఆసుపత్రి వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ సమయానికి భోజనం చేయాలి అని, వ్యాయామం వాకింగ్ ఆరోగ్యానికి మంచిది అన్నారు. నగర మేయర్ వి విజయలక్ష్మి మాట్లాడుతూ ఖైనీ గుట్కా పాన్ పరాగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి అన్నారు. బయట దొరికే ఆహారాలను తినరాదు అన్నారు. ఈ సందర్భంగా తిరుమల మెడికోవర్ ఎండి కె తిరుమల మాట్లాడుతూ సెప్టెంబర్ 29న ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దానికి చేస్తూ మనం హెల్త్ను మర్చిపోతున్నాము. మనం డబ్బు కోసము లేకపోతే ఫేమ్ కోసము లేకపోతే వేరే దాని కోసము 24 hours మనం ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము. కానీ ఈ మధ్య అంతా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మర్చిపోతూ ఉంటాము. సో మన దగ్గర ఎంత డబ్బు అయినా ఎంత ఏమైనా కూడా we cannot enjoy it unless we have health. So health is the most important thing. Health is more important than wealth. Health is more important than even family. Family lo kuda unte eppadaithe mana healthy ga untam. So health nu kaapadam చాలా important. And health nu kaapadaniki మనం కొన్ని మన బిహేవియర్ చేంజెస్ చేస్తే, మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తే చాలు. సో ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడము, మన తినేది మనం కంట్రోల్ చేయడము, అది ప్రాపర్ ఫుడ్ తినడము, ప్రాపర్ టైంకి తినడము, ఈ మీల్స్ మధ్య గ్యాప్ ఉంచడము, ఇవన్నీ మనం ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా మన మనతో హెల్త్ బాగుంటుంది. సో అదేవిధంగా ఎక్సర్సైజ్ కూడా చాలా అవసరము. సో వీక్లో కనీసం 3 to 4 days మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అది వాక్ చేయవచ్చు, అది ఏమైనా రన్నింగ్ చేయవచ్చు, అదర్ ఎక్సర్సైజ్ చేయవచ్చు, జిమ్ చేయవచ్చు, ఏమైనా గేమ్స్ ఆడవచ్చు. సో ఏదో ఫామ్లో ఏదో రకంగా మనం ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. సో అదే ఆస్పెక్ట్ను గుర్తించి తిరుమల మెడికల్ హాస్పిటల్ వల్ల ఈరోజు ఈ వాకథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దట్ ఈ యొక్క క్రౌడ్ చూసి ఎవరైతే దీంట్లో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ చూసి మిగతా వాళ్ళు కూడా కొంత ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అండ్ ఎవరైతే కొంతమంది ఈరోజు దీనికి వచ్చారు, మేబీ ప్రతిరోజు రాకపోవచ్చు, కొంతమంది ఈవెంట్కి వచ్చారు. సో ఈవెంట్కి వచ్చి మేబీ రాబోయే రోజుల్లో కొంతమంది ఇంకా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, వాక్ చేయడం స్టార్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈ ఈవెంట్తో చాలామందికి అవగాహన వస్తుంది, చాలామందికి ఇన్స్పిరేషన్ వస్తుంది. సో విత్ థ్యాంక్స్ తిరుమల మెడికల్ హాస్పిటల్ ఈ మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే గతంలోని 60 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే చదువుకున్న పిల్లల దగ్గర నుంచి అది వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. ఎందుకంటే చిన్న వయసు నుంచి యువకులు ధూమపానం, మద్యపానం అలవాటు కాదు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. అలాగే ఉద్యోగాలు చేస్తే హార్ట్ అటాక్లు రావడం ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనం చాలా భయపడ్డాము. అంటే బయటకు వెళ్తే ఇప్పుడు వస్తామో లేదని అంత దీనిగా ఉంటుంది ఇప్పుడు రోజు. అలా కాకుండా 6 నెలలకు ఒకసారి జనరల్ చెకప్ చేసుకుంటూ ముఖ్యంగా ఫుడ్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే బయట ఫుడ్ మీద అందరూ ఎక్కువగా పెట్టేసుకుంటాం. అలా కాకుండా ఇంట్లో వండుకుని తినేటట్టు చూడాలి. బయటకు వెళ్తే అలాగే తప్పదు, అలా అని కాదు. అందుకని మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకుని మనకి ఇదో ప్రోగ్రెస్ అవ్వదు. షుగర్ పేషెంట్స్కి ఈవెన్ దో కంట్రోల్ ఉంది సార్ అంటారు. కంట్రోల్ ఉన్నా
5 ఏళ్ళు దాటిన తర్వాత దిమ్మిలు రావటం వరుసగా దాని ఎఫెక్ట్ దానికి వస్తామన్నమాట. బాడీ మీద వెసల్స్ మీద మచ్చ పడిపోతుంది. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే లైఫ్ లాంగ్ షుగర్ బీపీ మానిటర్ చేసుకోండి. ఆ క్యాంప్స్ పెట్టినప్పుడు స్క్రీనింగ్ చేయించుకోండి. స్క్రీనింగ్ అయితే ఏమాత్రం చిన్న ఉన్నా మీరు జాగ్రత్త పడుతుంది. సో మన ఈ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 29న వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేస్తాం. సో సెప్టెంబర్ 29. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా హాస్పిటల్లో ఫ్రీగా క్యాంప్ చేస్తాను. సో మీరు చెక్ చేసుకుంటే ఏమాత్రం ఉన్నా కానీ మీరు రెస్పెక్టివ్ ఫ్యామిలీ డాక్టర్తో మీరు మానిటర్ చేసుకోవచ్చు. సూపర్ 6 పథకాలు గోవిందా గోవిందా అంటూ వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాలు గోవిందా గోవిందా అంటూ నాయకులతో నిరసన కార్యక్రమం చేశారు. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు పాల్గొన్నారు. శ్రీ 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 ఏడుకొండల వెంకన్న స్వామి ప్రసాదంపై తప్పుడు ప్రచారాలు ప్రారంభించిన కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా తెలుసా అని మాజీ ఎమ్మెల్యే జోగారావు ప్రశ్న వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి ప్రసాదంపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు అని ఆయన అన్నారు. ఇది చంద్రబాబు నాయుడుకు తగదు అని సూచించారు. ఈ పాప ప్రక్షాళన పూజా కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రధానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశం మొత్తం మీద ఉన్న హిందూ జాతి అంతా కలిపి ప్రపంచంలో ఉన్న హిందువులంతా కూడా తరలించుకున్నట్టుగా మన అందరి యొక్క ఆరాధ్య దైవము ఆపదల ముఖ్యవాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని, అలాగే హిందూ జాతిని లేదా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానపరిచేటట్టుగా ఆయన మహాప్రసాదంలో కల్తీ జరిగిందని, జంతువుల యొక్క కొవ్వును అందులో కలుపుతో చేశారని చెప్పేసి ఒక తప్పుడు మాటని తప్పుడు ప్రచారం చేసిన నారా చంద్రబాబు నాయుడు పట్ల ఈ రాష్ట్ర ప్రధానికం ఆయన నమ్మి ఆయన ఇచ్చే సూపర్ 6 నమ్మి ఈ రాష్ట్ర ప్రధానికం ఆయనకి పెత్తనం ఇస్తే ఆయన ఒక పాపం మాట మాట్లాడినందుకు ఈ రాష్ట్రము అల్లుకలం జరగకుండా ఉండడం కోసం ఆయనకి పాప ప్రక్షాళన జరగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ బెళగాంలో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఆయన మాటలు ఒకలా ఉన్నాయి, ఆ టీటీడీ ఈవో శ్యామలరావు గారి మాటలు ఒకలా ఉన్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమంటున్నారంటే ఎటువంటి కల్తీ జరగలేదు, ఒకవేళ ఏదైనా మాకు నచ్చకపోతే వెనక్కి పంపించడం జరిగిందని ఈవో చెప్తే చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ దురుద్దేశంతో ఆదిలాబాద్ పట్టణ కేంద్రాల్లో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత పథకం ద్వారా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి నిధులు కేటాయించగా మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని వాల్మీకి నగర్లో ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులతో పాటు బీజేపీ నాయకులు లాలామున్నా, దినేష్ మటోలియా, ప్రణయ్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టణాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. వేసవిలో పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి అమృత పథకం ద్వారా నిధులను కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాన్ని బట్టి ట్యాంకర్లను నిర్మిస్తుంది అన్నారు. రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు అందుబాటులోకి తేనుందని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అమృత్ పథకం ద్వారా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నీటి ఎద్దడిని నివారించాలని ఈరోజు వాల్మీకి నగర్లో 10 లక్షల లీటర్ల మంచినీటి కెపాసిటీ గల ఈరోజు ఓహెచ్ఎస్ఆర్కు భూమి పూజ చేయడం జరిగింది. మనిషి జీవనాధారమే నీరు, నీటి తర్వాతనే మనిషి జీవించడానికి మిగతా విషయాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పటికీ ఆదిలాబాద్ పట్టణంలో 1 కోటి లీటర్ల చిల్లర ఓహెచ్ఎస్ఆర్లు ఉన్నప్పటికీ మరో ఇంకో 1 కోటి లీటర్ల సామర్థ్యం గల పట్టణంలో ఓహెచ్ఎస్ఆర్లు నిర్మించడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది. రేపు ఇదే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఈ ఆదిలాబాద్ పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టణాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఆయా మున్సిపాలిటీలకు కావాల్సిన నిధులన్నీ కూడా అమృత్ పథకం ద్వారా ఇప్పటికే గతంలో ఉన్నప్పుడు ఇచ్చిండ్రు, మరి ఇప్పుడు కూడా నిధులు వచ్చినాయి. ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా నిర్వహించి ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మంచినీటి సమస్యనే కాకుండా మురుగునీటి కాలువలు కూడా ఆదిలాబాద్ పట్టణంలో లేనటువంటి కట్టడం. ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణం నుంచి పూర్తిగా మురుగునీరంతా కూడా ఆయా చెరువుల్లో మిగతా లాండాసంగి అదేవిధంగా అనుకుంటా భీంసరి ఆ యొక్క వాగుళ్ళల్లో కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీరు కూడా కలుషితం కావడం వల్ల తాగడానికి వీలు లేకుండా అక్కడ చేపల వేటకు కూడా ఇబ్బంది. ఇదంతా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి విషయాల్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క మురుగునీటిని కూడా శుభ్రం చేసి తర్వాత వాగుల్లో చెరువులో విడిచిపెట్టే విధంగా కూడా ఆదిలాబాద్ పట్టణంలో ఒక ప్రణాళికతో సిద్ధం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క నిధులను రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పీడీఎస్యూ స్వర్ణోత్సవ సభను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1974లో ఆవిర్భవించిన 50 వసంతాలు పూర్తి చేసుకున్నదని పేర్కొన్నారు. సమాజ నిర్మాణమే లక్ష్యంగా పీడీఎస్యూ అనేక ఉద్యమాలు చేసిందని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారం, విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం ఉద్యమాలు చేసి విజయం సాధించామని పేర్కొన్నారు. పీడీఎస్యూ పోరాట ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో వసతులు మెరుగుపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడియోస్ నాయకులు, పీడీఎస్యూ నాయకులు వినోద్, సాయి కుమార్, అశోక్, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైతే పీడీఎస్యూ దాదాపు 50 సంవత్సరాల పాటు ఏ విద్యా సంఘానికి చరిత్ర లేనటువంటి చరిత్ర ఈరోజు పీడీఎస్యూ విద్యార్థి సంఘం తన 50 సంవత్సరాల సర్వోన్నత సభని ఈరోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా 1974లో జరిగినటువంటి పీడీఎస్సీ నుంచి పీడీఎస్సీగా అవతరించినటువంటి సందర్భం నుంచి నాటి నుండి నేటి వరకు దాదాపు 50 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు, అనేక రక్త తర్పణాలు, అనేక మంది ఈరోజు పీడీఎస్తో మూవ్మెంట్లలో ముందు నడిచి అనేక మంది అమరులైనటువంటి వారి స్ఫూర్తితో ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా కేవలం శాస్త్రీయ విద్య సాధన కోసం సమాజమే లక్ష్యం కోసం ఈరోజు బడుగు బయలున విద్యార్థులకు మంచి విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పీడీఎస్ విద్యా సంఘం పయనం చేస్తున్నటువంటి తరుణంలోనే దాదాపు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రతి జిల్లా మండల కేంద్రాలలో ఈ 50 సంవత్సర సభలు జరపాలని, అదేవిధంగా ఈ నెల సెప్టెంబర్ 30వ తేదీన ఠాగూర్ ఆడిటోరియంలో ఏదైతే మొదటికి జరిగినటువంటి మహాసభ ఉందో ఆ జరిగినటువంటి చోట్లనే ఈ 50వ సంవత్సర సభని ఈ నెల 30 జరుపుకోబోతుంది. కాబట్టి విద్యార్థులు, మేధావులు, మాజీ విద్యార్థులు, పీడీఎస్ లో పనిచేసినటువంటి వారందరూ కూడా ఈ సభని విజయవంతం చేయాలని, భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యమాలకి ఇట్లాంటి ఈ సంవత్సర సభ మనకు ఒక బాట కావాలని. అటవీ రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులపై దాడులకు పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్ డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా తడువాయి రేంజ్లోని 2 అధికారులపై జరిగిన దాడులకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అటవీ అధికారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 2 ఫారెస్ట్ అధికారులపై భూ ఆక్రమణదారులు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని పేర్కొన్నారు. చావు బతుకుల్లో హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అటవీ అధికారులపై దాడులు సర్వసాధారణమయ్యాయని పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలను లెక్క చేయకుండా అటవీ రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. తమ వద్ద ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో అటవీ భూమి ఆక్రమణదారులు తమపై దాడులకు తెగబడి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ అధికారులకు ఆయుధాలు ఇచ్చి పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు అటవీ అధికారులు పాల్గొన్నారు. తాడ్వాయి రేంజ్లో వరంగల్ జిల్లాలోని తాడ్వాయి రేంజ్ పరిధిలో వినోద్, శరత్ చంద్రను బీట్ ఆఫీసర్లపై కొందరు అటవీ ఆక్రమణదారులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినారు. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవి రెగ్యులర్గా ఫారెస్ట్ అధికారులపై దాడులు సహజమైపోయినాయి అటు తెలంగాణ ప్రాంతంలో.
ఇట్టి దాడిని మేము ఖండిస్తున్నాము. ఇటువంటి దుర్మార్గులపై వెంటనే చర్య తీసుకోవాలి. అటవీ రక్షణలో భాగంగా మా ప్రాణాలకు తెగించి మా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేకున్నా మేము రాత్రి పగలు మాకు రాత్రి 11 గంటలకు 12 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మా దగ్గర లేడీ స్టాఫ్, బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్ అందరూ పనిచేస్తున్నారు. మాకు ఎలాంటి ఆయుధాలు లేకుండా మేము అటవీ రక్షణలో భాగంగా నిమగ్నమైతే అటవీ రక్షణలకు మా వాళ్ళు వెళ్తుంటే నిరంతరంగా దాడులు చేస్తూ ఉల్టా మాపైన అటవీ శాఖ అధికారులపైన కేసులు, ఫాల్స్ కేసులు బనాయించి మమ్మల్ని ఇరకాటంలో పెడుతున్నారు. ఇటువంటి దాడిని వెంటనే ఖండిస్తున్నాము. ఈ దుర్మార్గులను వెంటనే శిక్షించి అరెస్ట్ చేసి వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టేసి వాళ్ళకు శిక్ష పడేటట్టు చేయాలని మేము ప్రభుత్వానికి వినతి చేస్తున్నాము. మరియు అటవీ అధికారులకు అందరికీ వెంటనే ఆయుధాలు అందించి ఫారెస్ట్ పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేయాలి. వల్నరబుల్ ప్రాంతాలు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ముల్తానీసు మరియు చాలామంది స్మగ్లింగ్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం రాత్రి 11 గంటలకు 12 గంటలకు ఒక 50-60 మంది అడవిలో వెళ్ళి అడవిని నరికేస్తూ ఉంటారు. ఇటువంటి ప్లేసెస్లో ఆయుధాలు లేకుండా పోవడం చాలా కష్టం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు వెంటనే ఆయుధాలు అందించి అటవీ రక్షణలో తోడ్పడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఒక్కొక్క బీట్ ఆఫీసర్ 2-3 బీట్ ఛార్జీలు చేస్తున్నారు. వాళ్ళపైన చాలా ప్రెషర్ ఉంది. అటవీ ఆక్రమణకు గురవుతుంది. కావున వెంటనే మన నేషనల్ ప్రాపర్టీ కాపాడాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తున్నాము. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలి. అదేవిధంగా మాకున్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు ప్రమోషన్స్ ఇవ్వట్లేదు, ఆయుధాలు లేవు, ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. మా ప్రెసిడెంట్ గారు కొన్ని విషయాలు చెప్తారు. వెంటనే ప్రభుత్వం స్పందించి దాడిని ఖండించాలని కోరుతున్నాము. లోక్ అదాలత్లు ఇస్తున్న తీర్పులు సామాన్యులకు ఎంతో ఊరటను ఇస్తున్నాయని, ఉచితంగా సత్వరం పరిష్కారం చూపుతూ మేలు చేస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, ఎస్పీ గౌసాలం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సాగిన ఈ లోక్ అదాలత్లో ఉమ్మడి జిల్లా నుంచి అర్జీదారులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 21 పోలీస్ స్టేషన్ పరిధుల్లోని 2000 పైచిలుకు కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, జిల్లా ఎస్పీ గౌసాలం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ క్షణికావేశాలతో నేరాలకు పాల్పడి కేసుల పాలైన వారు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి చక్కటి మార్గం లోక్ అదాలత్లతో ఉన్నత న్యాయస్థానం కల్పిస్తుంది అన్నారు. లోక్ అదాలత్లతో ఎలాంటి ఖర్చు లేకుండా, ఒత్తిడి లేకుండా సహృదయంతో కేసు రాజీ కుదుర్చుకునే అవకాశం ఉందని వివరించారు. సంవత్సరాల తరబడి విలువైన సమయంతో పాటు డబ్బును వృధా చేసుకుంటున్న కక్షిదారులకు లోక్ అదాలత్ తీర్పులు స్వాతంత్రం చేకూరుస్తున్నాయన్నారు. Indian courts lo chala cases pending unnai and a lot of these cases go on for trial and years varaku trial nadustadi. Kani this system is a very efficient one step process dispute redressal. Generally ga it is only for compoundable cases. Any dispute which happens between two parties, generally ga it happens with known people, ee neighbors ko godava undavachu, with your friends, with your relatives. And ఆ తర్వాత పోలీస్ కేసు అవుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, యూ ఫైల్ చార్జ్ షీట్, కేసు విల్ గో ఇన్ ట్రయల్. బట్ లోక్ అదాలత్ ప్రొవైడ్స్ యూ ఆపర్చునిటీ టు రిజాల్వ్ మ్యాటర్ త్రూ కన్సెన్సస్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ బోత్ పార్టీస్. ఇట్లా ఉంటే మీ మధ్య ఉన్న రిలేషన్ కేసెస్ వల్ల ఖరాబ్ అవుతుంది. బట్ ఆఫ్టర్ దిస్ రిడ్రెసల్ త్రూ పార్టిసిపేషన్ అండ్ కన్సెన్సస్ దట్ రిలేషన్ ఆల్సో ఇంప్రూవ్స్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఐ ఫైండ్ వెరీ అట్రాక్టివ్ ఫర్ లోక్ అదాలత్. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది అండ్ పోలీస్ తరఫు నుంచి కూడా వి ఫెసిలిటేట్ దిస్ ప్రాసెస్ అండ్ ఇప్పటి వరకు కూడా చాలా కేసెస్ డిస్పోజ్ అయింది. సార్ మీ అందరికీ తెలుసు, ప్రతి 3 నెలలకి సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశానుసారము ప్రతి జిల్లాలో ఈ జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గత 3 నెలల నుంచి కూడా మేము అనేక రకాలైనటువంటి కేసులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, భార్యాభర్తల తగాదా కేసులు, అదేవిధంగా సైబర్ క్రైమ్ కేసులు, వీటన్నిటి మీద కూడా దృష్టి సారించి అందరితోటి సమావేశాలు నిర్వహించి మీ అందరి సహాయ సహకారంతో ఈరోజు ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ను ఘనంగా నిర్వహించుకొని మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా సహకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధమైనటువంటి కోఆపరేషన్ మీ నుంచి భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇందాక చెప్పిన నగేష్ గారు, ఈ
ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం చాలా ముఖ్యం. ఆ విధంగా మా డిఎల్ఎస్సి సెక్రటరీ గారు, తర్వాత బోధులు, తర్వాత ఉత్తూరులో కూడా న్యాయమూర్తులు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మొన్న జరిగిన మీటింగ్లో కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి ట్రాఫిక్ సిఐ గారు కూడా కోరడం జరిగింది. వారు కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అవేర్నెస్ అనేది కూడా చాలా ముఖ్యం. అవేర్నెస్ ఉన్నప్పుడు ఒక తప్పు యొక్క పర్యవసానాలు తెలిసినప్పుడు అది చేయకుండా ఆగిపోతారు. కాబట్టి అది డిఎల్ఎస్ఏ బాధ్యతగా వచ్చి మరిన్ని క్యాంపులు కూడా మీ అందరి సహకారంతో నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క లోక్ అదాలత్కి వచ్చి దీన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు, మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ మా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫున కక్షిదారులకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ ఏజెన్సీలో సరైన అవగాహన లేకనే నేరాలు జరుగుతున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం పెన్గంగా గెస్ట్ హౌస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. మహిళా ఖైదీల మానసిక స్థితి నేపథ్యంలో మానసిక వైద్యులతో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇంద్రవెల్లి, కేశ్లాపూర్ పాఠశాలతో పాటు ఇతర పాఠశాలల్లో సమస్యలు గుర్తించామని, సాధ్యమైనంత త్వరగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు, సిబ్బందికి పలు సూచనలు చేశామని పేర్కొన్నారు. మహిళలకు పౌష్టికాహారం చాలా అవసరం ఉందని, దాన్ని సక్రమంగా అందించేలా చూడాలి అని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలలో జీవనం సాగించేవారు పనిచేసే చోట వేధింపులకు గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 9490555533కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మహిళా భద్రతకు తొలి ప్రాధాన్యతే మహిళా కమిషన్ ముందున్న లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో పలు శాఖల ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. 3 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో ఉమెన్ కమిషన్ తరఫున అందరము విజిట్ చేయడం జరిగింది. చాలా రకాల యాక్టివిటీస్ని కూడా తీసుకోవడం జరిగింది. మొదటి రోజు మహిళా జైలు ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి ఆ ఖైదీలను పరామర్శించడం జరిగింది, మాట్లాడడం జరిగింది, అంటే వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం జరిగింది. కాకపోతే ఒక చిన్న మాట, యాజ్ ఎ కమిషన్ చైర్పర్సన్, ఆ క్రైమ్ చేస్తున్నప్పుడు ఆ క్రైమ్ గురించి, ఆ క్రైమ్ చేసిన తర్వాత వచ్చేటువంటి పర్యవసనాల గురించి కొంచెం అవేర్నెస్ అనేది తగ్గడం వల్లనే ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ చిన్నదా పెద్దదా క్రైమ్, అసలు మేము చేస్తున్నది క్రైమా అనేటువంటి అవగాహన లోపం కూడా కొంత ఉన్నట్టుగా నా దృష్టికి వచ్చింది. కాబట్టి తప్పకుండా అవేర్నెస్ క్యాంప్స్ని ఇంటీరియర్ ప్లేసెస్లో ఉమెన్ కమిషన్ తరఫున తీసుకుందామనేటువంటి ఆలోచన చేశాము. కేస్లాపూర్లో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల, అసలు మా స్టాఫ్కి కూడా, నా వెంట వస్తున్నటువంటి స్టాఫ్కి కూడా తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నానని. సడన్గా వెళ్ళి అక్కడ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలో ఒక కంప్యూటర్ టీచర్ కావాలన్నారు, అది కూడా తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాము. టీడీపీ వాళ్ళు చేస్తున్న పాపాలు ప్రజలకు తగలకుండా మంచి జరగాలి అని, చంద్రబాబు బుద్ధి మార్చాలి అని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ 100 రోజులు పూర్తయిన సభలో చంద్రబాబు తిరుపతి లడ్డుపై మాట్లాడిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పరిపాలన, వాళ్ళ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కొన్ని కోట్ల మంది భక్తులు ఆరాధించేటువంటి కలియుగ దైవం. అటువంటి కలియుగ దైవం మీద, తిరుపతి ప్రసాదం, లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాజకీయం కోసం ఈ రాష్ట్రంలో 100 రోజుల తెలుగుదేశం ప్రభుత్వ పాలన
విఫలమైంది కాబట్టి దాని గురించి ఎవరు డిస్కస్ చేయకూడదు, ప్రతిపక్షాలు ఎక్కడ మాట్లాడకూడదు, చర్చించకూడదు, విమర్శించకూడదు అంటే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుపతి లడ్డీ ప్రసాదం విశిష్టత పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఉన్నాయి అన్నదైతే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. తిరుపతి లడ్డు వెంకటేశ్వర స్వామి విశిష్టతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపవిత్రతం చేయడాన్ని నిరసిస్తూ ద్రాక్షారామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వైసీపీ నాయకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ తిరుపతి లడ్డు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మప్పులో పెడుతున్నారని విమర్శించారు. జరిగిన ప్రక్రియ సర్వసాధారణంగా గడిచిన దశాబ్దాల కాలం నుంచి ఈ రిపోర్ట్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయినా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించడం జరుగుతుంది. గడిచిన 2019 నుంచి 2024 వరకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 18 సార్లు ఆ ట్యాంకర్ వెనక్కి పంపించడం జరిగింది. అంతకన్నా వెనక్కి వెళ్తే 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 సార్లు ఆ ట్యాంకర్ వెనక్కి పంపించడం జరిగింది. ఇప్పుడు 4 ట్యాంకర్లు వెనక్కి పంపించడం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియలో మొదటి రోజేమో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు తిరుమల తిరుపతి గారి దేవస్థానం ఈవో గారు ఏం చెప్పారు, లడ్డూ తయారీలో ఆ యొక్క నెయ్యిని వాడాము, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ ఆ యొక్క యానిమల్ ఫ్యాట్ సంబంధించినటువంటి లడ్డు తయారీలో చేసినటువంటి లడ్డూని తిన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారికి నైవేద్యంగా పెట్టారని మొదటి రోజు చేశారు ఆరోపణలు. తీరా 10 రోజులు అయిన తర్వాత నిన్నటి నుంచి వర్షన్ మారింది. ఏం మార్చారు, అసలు ఆ ట్యాంకర్ని వాడలేదు, తిరిగా మేము ఆ ట్యాంకర్ని వెనక్కి పంపేసాం, ఎప్పుడు కూడా వాడలేదు. కానీ ఇక్కడ మనకు అర్థం కాని అంశం ఏంటంటే కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మభ్యపెట్టడానికి మొదటి రోజు వాడారు అనేది, ఆఖరి రోజు వాడలేదు అనేది మధ్యలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎందుకు నిర్వహించారు, అసలు వాసన తప్పు జరిగితేనే సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలి, కానీ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆఖరి రోజు ఎక్కడ మరొక అంశం, కేవలం ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా గడిచిన 10 రోజుల నుంచి తెరపైకి తీసుకొచ్చి ఎటువంటి ఆధారాలు కూడా ఇప్పుడు వచ్చి చూపించిన పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ రోజు టెస్ట్ చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనాయి అనేది కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే చుట్టూ కూడా పోలీస్ పహారాని సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉంటాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎందుకు బయట పెట్టలేదు, ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రజల్లో కానీ మాలో కానీ ఒక ప్రశ్నగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి మీరు ఏదో ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే సరిపోదండి. ఈ అంశం కేవలం ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో సంబంధించినటువంటి అంశం కాదు, దేశ ప్రజలకు సంబంధించినటువంటి అంశం. అది మరీ ముఖ్యంగా స్వామివారి భక్తులందరికీ సంబంధించిన అంశం కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏమని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్షించాలి అనేది కూడా మా డిమాండ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పులివెందుల పట్టణంలోని పాత ఎమ్మెల్యే ఆఫీసు వద్ద నుండి భజనలు, గోవింద నామస్మరణతో శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేసి టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకు ఇకనైనా మంచి బుద్ధి ప్రసాదించాలి అని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. తన 100 రోజుల ఘోర వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి భారతదేశంలో చాలా ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి లడ్డు మీద ఆ బాండాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తన కపట నాటకాన్ని ఈ విధంగా లడ్డు రూపంలో తన కపట నాటకాన్ని బయటపెట్టాడు. ఈయనకి రాజకీయం అంటే ఒక దేవుడే ఏం కర్మ, తన సొంత భార్యను కూడా బజార్కి ఈడ్చిన నికృష్టమైన వ్యక్తి ఎవరంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రబాబు నాయుడు ఒక్కడే. గోంగలు పెట్టి తన భార్యని బజారుకి ఇచ్చి
ఆ రోజు లబ్ధి పొందినాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయడానికి ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని ఒక అపవాదు వేస్తాడు. అసలు ఈ కల్తీ ఎప్పుడు జరిగింది ఏమి అనేది మా మా మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న కూలంకుషంగా వివరించడం జరిగింది. దీంతో పాటు వీడియోలతో పాటు కూడా ఈఓ ఏం చెప్పినారు, చంద్రబాబు నాయుడు ఏం చెప్పినారు అనేది పూర్తిగా తేటతెల్లమైంది. పూర్తిగా అభాశుభాలైనాడు. దాన్ని అభాశుభాల నుంచి తప్పించుకోవడానికి ఈరోజు డిక్లరేషన్ మీద ప్రాపగాండా మొదలుపెట్టాడు. డిక్లరేషన్ ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయినాడు, ఇంతకుముందు ముఖ్యమంత్రి కానప్పుడు పోయినాడు. ఎప్పుడు లేని ఈరోజు ఈ డిక్లరేషన్ మీద రాద్ధాంతం చేయడము నికృష్టమైన రాజకీయంగా మేము పేర్కొంటూ ఈరోజు మేమందరం కూడా ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వరుణ్ణి ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించాలని, ఈ రాష్ట్రానికి మంచి అధికారికంగా మంచి పాలనలను అందించాలని మేము వెంకటేశ్వరుని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అతను చాలా దిగజారి మాటలు మాట్లాడి దేశాలలోనే విదేశాలలో కూడా ఎంతో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుపతి లడ్డు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా నీచమైనటివి. ప్రపంచ దేశాలలోనే పవిత్రంగా పూజించినటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినందుకు అతను చాలా సిగ్గుపడాలి. ముఖ్యంగా దీంట్లో చిన్న 2 పాయింట్లు. తిరుపతి వెంకటేశ్వరుని ప్రసాదం ట్యాంకర్లతో ఎప్పుడైనా నెయ్యి వచ్చినప్పుడు ఆ నెయ్యి సక్రమంగా లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడి స్థాపించినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా CFTRI అనే ఒక మైసూరు సంస్థకు పంపించేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారి DNNB అనే సంస్థ గుజరాత్కు చెందిన సంస్థలకు వీళ్ళు పంపించారు. దాంట్లో అంతర్యం ఏమిటనేది చంద్రబాబుకు ఈ కూటమి ప్రభుత్వానికే తెలిసిందాలా. మరీ ముఖ్యంగా నెయ్యి సరిగ్గా లేదని చెప్పి ట్యాంకర్లు ఎనికి పంపించిన తర్వాత ఆ నెయ్యి ఈ లడ్డులలో ఏ విధంగా వాడతారో ఆ జ్ఞానం కూడా లేనందుకు చంద్రబాబు నాయుడు తల దించుకొని ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలా. జూన్ 12వ తేదీ నెయ్యి రిటర్న్ పంపించినారని చెప్పినారు. ఆ జూన్ 12వ తేదీ ఉండేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో అవగతం జరిగితే చంద్రబాబు అతని మీద నిందలు వేసుకోకుండా ఏ అభం శుభం తెలియని నీతి నిజాయితీగా రాష్ట్రాన్ని పరిపాలించి ప్రతి పథకాన్ని ఇంటికి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం చాలా దురదృష్టకరమైన మాటలు, చర్య. కాబట్టి ఇప్పటికైనా తన వైఫల్యాలను వరదలలో నిన్న మేము విజయవాడకు పోయి సరుకులు పంచినప్పుడు ప్రతి ఒక్కరూ ఘోరాది ఘోరంగా నీచంగా ఆ బొల్లిగాడు ఆ చంద్రబాబు వాడు సావాలని ఆడోళ్ళు పిల్లలు ముసిలి ముతక మాట్లాడుతుంటే మాకే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఏందిరా ఇన్ని వరదలు వచ్చి ప్రజలు కొట్టుకొని పోతుంటే వాళ్ళకు సహాయం చేసే పాపన పోకుండా దానంతా డైవర్ట్ చేయడానికి, అంటే ప్రజలు ఏమో ఈ వరదల గురించి డిస్కస్ చేస్తే నాకేం జరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక నింద వేయాలా. ఎవరి మీద వేయాలా? జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయాలా అనే దురుద్దేశంతో ఈ లడ్డు ప్రస్తావన బయటికి తెచ్చి తన వరద వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ చంద్రబాబు ఆడిన కపట నాటక డ్రామా ఇది. దీన్ని ప్రజలు నమ్మరు, హర్షించరు. తొందరలోనే అతనికి 100 రోజుల పాలనలోనే ప్రజలందరూ తిరుగుబాటు చేసేదానికి సందర్భంగా ఉన్నారు. ఒక్క పథకాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టలేదు. తొందరలోనే ఆయన మీద తిరుగుబాటు ఏర్పాటు చేస్తారు. అందుకు ఆయనను జాగ్రత్తగా ఉండి ఇకనైనా ఇటువంటి చౌకబారు మాటలు మానుకొని మర్యాదగా పరిపాలించేది నేర్చుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి కట్టమంచిలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం భగవంతుని పేరు చెప్పి చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలి అని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అలాగే అభిమానులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలన్నింటి కూడా ప్రజలకు విదితమే. మరి ఈ కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వారు చెప్పిన విషయాల మీద మీరు డిబేట్కి వచ్చో లేకపోతే మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చో ఆ రిపోర్ట్ల గురించి మీరు చెప్పగలిగితే చాలా సంతోషించే వాళ్ళము. వారు ఏదైతే 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటాను, బయటకు వస్తే నేను హిందువును, ముస్లింను, సిక్కును అని చెప్పారో ఆ మాటలను సైతం వక్రీకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు వెకిలి నవ్వులు నవ్వుతూ నిన్న మాట్లాడడం చూసాము. ఏమండి, ఒక క్రిస్టియన్ అయితే గుళ్ళకి వెళ్ళకూడదా? మరి
చంద్రబాబు నాయుడు గారు ఒక హిందూ అయ్యండి క్రిస్టియన్ చర్చిలకి ముస్లిం మసీదులకి ఎట్లా వెళ్తున్నారు? ఈ విధమైన మత సామరస్యాలు తీసుకొచ్చి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఇంకా ఏం బాగుకుందాం అనుకుంటున్నారు? ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విజయవాడ వరదలు కావచ్చు, హాస్టల్లో కెమెరాలు పెట్టి మహిళల్ని చిత్రీకరించడం కావచ్చు, ఇటువంటి ఎన్నో విషయాలు, హత్యలు, చిన్న పిల్లల్ని 6 సంవత్సరాల పిల్లని రేప్ చేసి హత్య చేసి ముక్కలు చేసి పడేస్తే మీకు సిగ్గు లేకుండా ఇంతవరకు ఎవరు చేశారనేది కూడా ట్రేస్ చేయలేనటువంటి క్షమించరాని ప్రభుత్వం మీది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు గురించి ఇంత పెద్ద మొత్తంలో తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ ఉమ్మడిగా కూటమి అందరూ కలిసి ఈ యొక్క లడ్డు ప్రసాదం ప్రపంచానికే ప్రసిద్ధిగాంచిన దేవస్థానాన్ని అక్కడిచ్చే ప్రసాదాన్ని బట్టి దాన్ని ఇంకా ఎక్కువ రచ్చ చేసి భ్రష్టు పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని పులుముతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇవాళ మేము అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరులో విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త వచ్చి కట్టమంచేందు ఉండే పురాతన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చి భగవంతుడికి పూజలు చేసి దేవుణ్ణి కూడా మేము కోరుకునేది ఒకటే, దేవుడానికి ఎవరైతే ఈ లడ్డు ప్రసాదంలో మోసించే పార్టీలకు అతీతంగా ఎవరైనా కావచ్చు అటువంటి వాళ్ళకి మీరే శిక్షించాలా అని దేవుని ప్రార్థిస్తూ బయటకు వచ్చి ఇవాళ టెంకాయలు కొట్టడం కూడా జరుగుతూ ఉంది. స్వామి వెంకటేశ్వర్లు భగవంతుడు హిందువులకు గొప్ప ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర్ల స్వామికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా పూజలు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డు అపవిత్రమైందని, నాణ్యత కోల్పోయిందని, అనిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని వాడారని ఒక దురుద్దేశంతో అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు హిందువుల మనోభావాలు, గౌరవాలు దెబ్బతిన్నాయి. దాని మీద అనేక టెస్టులు వచ్చినప్పటికీ మళ్ళీ పదే అదే మాటలు చెబితే మా అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల పర్యటనకు రావాలంటే నెయ్యి కల్తీ విషయాన్ని పక్కన పెట్టి డిక్లరేషన్ ఇవ్వాలి అని ఒక సాకు చెప్పి అదేవిధంగా 4 జిల్లాల్లోని నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఇంటికే పరిమితమయ్యేలాగా కట్టడి చేయడం చాలా దౌర్భాగ్యం. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు సుప్రీంకోర్టు జడ్జి దగ్గర కానీ సిబిఐ ద్వారా కానీ ఎంక్వైరీ వేసి వాళ్ళ పాపాలు బట్టబయలు చేసి వాళ్లకు కఠిన శిక్ష భగవంతుడు కూడా విధించాలని మేమందరూ కూడా ఈరోజు పూజలు చేయడం జరిగింది. అతి త్వరలోనే ఆ దోషులు బయటకు వస్తారు. ఆ దోషులను భగవంతుడు కఠినంగా శిక్షించాలని మీ ద్వారా కూడా మేము తెలియజేసుకుంటున్నాం. తిరుమల తిరుపతి లడ్డు పవిత్రతను దెబ్బతీస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసనగా నరసాపురం పట్టణంలోని రాజగోపాల స్వామి ఆలయంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో వైఫల్యాలను ప్రజలు నిలదీస్తారు అనే ఉద్దేశంతో వాటిని తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని విమర్శించారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీపై టీడీపీ దుష్ప్రచారం దారుణమన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు తిరుమల లడ్డు తయారీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. శ్రీవారికి దేవస్థానంలో తయారు చేసేటువంటి లడ్డు కల్తీ జరిగిందని, దాంట్లో వాడేటువంటి నెయ్యి కల్తీ జరిగిందని, దీని ద్వారా అపవిత్రమైందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయటం జరిగింది. ఇవాళ మీరు వారం రోజులుగా చూస్తూ ఉన్నారు, ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాం, ఆందోళన చెందటం, ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచనలో పడటం జరిగింది. వాస్తవాలు ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏదో ల్యాబ్ టెస్టా లేకపోతే రాష్ట్ర స్థాయి ఎంక్వైరీయా కాదు, ప్రధాని గారికి లెటర్ రాసి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ కానీ ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ దీని మీద వేసి వాస్తవాలు ఏంటో వెలికి తీయాలని
ఎందుకంటే ఒక రాజకీయ దురుద్దేశంతో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఈ కామెంట్లు చేయటం జరిగింది. దీన్ని వాస్తవాలు నిగ్గు తేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్రానికి కూడా లేఖ రాయటం మనం అందరం కూడా చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార మాసోత్సవాలు కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గ శాసన సభ్యులు బెందాలం అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు వివిధ అంగన్వాడీ కేంద్రాల గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేసి సీమంతాలు నిర్వహించారు. కార్యకర్తలు ఇంటి వద్ద తయారు చేసి తీసుకొచ్చిన వివిధ పిండి వంటకాల స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించి వాటి రుచులను చూశారు. అనంతరం వాటిని గర్భిణీలకు బాలింతలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందజేస్తే పుట్టిన పిల్లలకు అంగవైకల్యం సంక్రమించదు అన్నారు. ప్రభుత్వం బాలింతలు గర్భిణీల ఆరోగ్యం కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. వాళ్ళు పనిచేసుకునే స్పేస్ మనం వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పని బాధ్యతగా చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే రాజకీయ కక్ష ద్వారంలో వాళ్ళకు ఉన్నటువంటి సెంటర్లలో ఏదో జరిగిపోతుందని జరగడానికి ఏముంటుందండి? వాళ్ళు వచ్చేది ఏంటి, వాళ్ళు పనిచేది ఏంటి? ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూ ప్రకారం వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేయాలి. వంట బాగులేనప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి సరిదిద్దే ప్రయత్నం చేద్దాం తప్ప వాళ్ళకు ఉన్నటువంటి వర్కింగ్ స్పేస్ని మాత్రం మనం ఎవరు చెడగొట్టకుండా వాళ్ళకి పూర్తి స్వతంత్రం ఇచ్చి వాళ్ళకి మనం కానీ ముందుకు తీసుకుని వెళ్తే ప్రభుత్వం దేనికోసమైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయో ఆ కార్యక్రమాలకి నిజమైనటువంటి అర్థం అనేది రేపు తెల్లవారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ అందరి సహకారంతో ఖచ్చితంగా నేనైతే మరి సుపరిచితుడిని మీ అందరికీ నేనేమి కొత్త వ్యక్తిని కాను. ఈ రోజు వరకు నేను ఏ రకంగా నా కార్యక్రమాలు ముఖ్యంగా మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యలు మరి గతంలో మీరు కూడా రోడ్ల మీద చాలా రోజులు కూర్చున్నటువంటి సందర్భాలు, మీరు చేస్తున్నటువంటి పనికి తగిన ఫలితం లేదు అని మీరు చేస్తున్నటువంటి మీ ప్రతి ప్రయాణంలో ప్రతి పోరాటంలో కూడా నేను కూడా మీకు ఒక సోదరులాగా తోడుంటానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. మాతా శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఫాజుల్బాగ్పేటలో ఉన్న పోషణ అభిమాన్ మాసోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు కార్యక్రమం కొనసాగిస్తోందన్నారు. గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపైన అధికారులు ఐసిడిఎస్ సిబ్బంది ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో అగ్గి బావుటాల బ్రిటిష్ సైన్యాలను ఎదురొడ్డిన ధీశాలి భగత్ సింగ్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమర యోధుల సంఘ సంస్కృతుల స్మృతి వనంలో స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి దాతలు నేమాని వేదవతి దేవి శ్యాంప్రసాద్ కుటుంబంతో పాటు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యచంద్రరావు, ప్రముఖులు డాక్టర్ జామి భీమ్శంకర్, సురంగ మోహన్ రావు, పైడి హరినాథులరావుల బృందం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది అన్నారు. ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించి చిన్నతనంలోనే ఉరికంబాన్ని ముద్దాడి భరతమాత కోసం ప్రాణాలను తునప్రాయంగా అర్పించిన ధీరుడు అన్నారు. విప్లవ సముద్రము కట్టలు దాటి అలా ముందుకు వచ్చినటువంటి ఆ సమయములో ఎత్తెరా మంగళహారతుల్ భరతమాతకు తద్రుధిరారుణాంశువుల్ అటువంటి విప్లవ వీరుడిని చూసి భారతీయులందరూ అతనిని అనుసరిస్తూ ఉంటే బ్రిటిష్ వారు ఓర్వలేక తట్టుకోలేక తమ యొక్క తుపాకులతో పని చెబితే సూర్యుడి యొక్క సహస్ర కిరణాలలాగా భారతీయులందరూ ఎదురుగా వచ్చి తమ యొక్క రక్తపు ధారలతో ఆయనకి మంగళహారతులనిచ్చి భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. అటువంటి వానితో ఏమీ చేయలేని పరిస్థితులలో ఒకే ఒక్క సాధనగా ఆయనని ఉరి తీయడం చేశారు. కానీ అది వారికే చుట్టుకోవడం జరిగింది. అంచేత ఆ ఉరి తీసిన తర్వాత భారతీయులందరూ ఇంకా స్ఫూర్తితో నిన్నురిదీసి మాయడద నిప్పురగిల్చిరి, నిన్నురిదీసి మాయడద నిప్పురగిల్చిరి, శ్వేత జాతి పరిపాలకులు కూటనీతి సంపన్నులు. ఆ రకంగా చేస్తే విప్లవం ఆగిపోతుంది అనుకున్నారు. కానీ
ఈ హృదయాగ్నికి ఇలలింకెన్ని శతాబ్దములైన ఆరునే. ఆ రకంగా మా మనసులో వచ్చినటువంటి ఈ అగ్ని కీలలు ఎన్ని శతాబ్దాలైనా ఆరిపోవు అని వారు గ్రహించలేకపోయారు. ఆ హృదయాగ్ని కీలలతో భారతీయులందరూ ముందుకు వెళ్ళి భారత యొక్క స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆయన ఏదైతే చేయాలనుకున్నారో దానిని తరువాత కాలంలో మనందరికీ సాధించి పెట్టడానికి కారకులైనటువంటి యువ సింహ కిశోరమైన భగత్ సింగ్కి ఒకసారి ప్రణామాలు అర్పించుకుంటూ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో వైభవంగా ఆదుక్కినే కళ్యాణం నిర్వహించారు. భాద్రపద బహుళ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పలి శంకర్ శర్మ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు.